గురుజీ హైదరాబాద్ నుంచి ప్రసన్న కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి ప్రసన్న గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి. 04/05/1992. ఈవినింగ్ 5:30 మధ్యలో 6:30 అనుకుంటా, కరెక్ట్ గా తెలీదు. అంటే సుమారు 5:30 నుంచి 6:30 లోపు. అవునండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే బాగున్నారా తల్లి. గురించి? బాగున్నాను తల్లి. ఈ పాదాలకి కోటి వందనాల గురించి మా ఆశీస్సులు కూడా ఉంటుందమ్మా. చాలా రోజుల నుంచి మెసేజ్ పెడుతూనే ఉన్నాం, కాల్ వస్తుంది అని అనుకున్నాము. బై గాడ్ గ్రేస్ ఈ రోజు కలిగింది, చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు సోమవారం రోజు జన్మించింది? తెలీదు గురించి కరెక్ట్ గా. ఓకే, బట్ డేట్ ఆఫ్ బర్త్ ఇది కరెక్ట్. అవునండి. ఓకే, అయితే మండే ఈవినింగ్ జన్మించారు మీరు. ఓకే. రోహిణి నక్షత్రము, వృషభ రాశి అమ్మ. రోహిణి నక్షత్రం. మ్యారేజ్ గురించి ఇంకా లైఫ్ ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను గురించి. ఓకే, రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు. చతుస్థానం అష్టమ స్థానం చూపిస్తుంది. జన్మజాతకం అయితే ఇప్పుడు చాలా బాగుంది తల్లి. ప్రజెంటు రోహిణి నక్షత్రం వృషభ రాశికి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. అయితే శని అయితే ఇన్ని రోజులు సప్తమ స్థానంలో ఉండే ఇక అష్టమ స్థానానికి వెళ్ళాడు. అష్టమ శని కొంచెం బాధ పెడుతుంది, ఆరోగ్య సమస్యలు అవి ఇవి, కుటుంబంలో కొంచెం అనారోగ్యము, ఇంటోళ్ళు కొంచెం గొడవలు పెడతాయి. కానీ అయితే జాతకం అయితే బై బర్త్లోనే గాడ్ గ్రేస్ నీకు మంచి యోగాలే ఇచ్చాడు దేవుడు. అయితే కాన్ఫిడెన్స్ చాలా తక్కువ తల్లి, మీకు కన్ఫ్యూజన్ స్టేటస్ చాలా ఎక్కువ. కన్ఫ్యూజన్ తల్లి, అర్థమైంది కదా నేను చెప్పింది? సరే తల్లి, ఏం చదువుకున్నారు మీరు? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారు. ఏంటి ప్రాజెక్ట్? ఇది ప్రాసెస్ అసోసియేట్. ఈ మధ్యనే రీసెంట్ గా జాయిన్ అయ్యాను నేను, నవంబర్ లో జాయిన్. ఓకే అమ్మా, ఓకే తల్లి. మీ జన్మ జాతకంలో, మీరు జన్మించిన జాతకంలో శుక్ర లగ్నంలో జన్మించారు. మీకు 6వ ఇంట్లో కుజుడు ఉన్నాడు తల్లి. కాస్త కుజదోషం ఉంది. ఇంతకుముందు ఎవరైనా చెప్పారా? అవును చెప్పారు, నేను ఇంకా పూజలు కూడా చేశాను అనమాట. మనము పూజ చేస్తే కుజదోషం వెళ్ళిపోతుంది అనేది తప్పలి, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. బర్త్ డిసీజ్ డెత్ వరకు అన్నట్టు బై బర్త్లో వచ్చిన దోషం లైఫ్ లాంగ్ ఉంటుంది. దానికి అప్పుడప్పుడు మెడిసిన్లా మనం ఎలా తీసుకుంటామో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి కుజదోషానికి. అంటే ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని, దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఉంటే ఆ కుజదోష ప్రభావం మనపై ఉండదు అంతే. కానీ కుజదోషం ఉన్నవారినే పెళ్లి చేసుకోవాలి, అది శుభం. అందువలన మీ జన్మ జాతకంలో కుజదోషంలో ఉన్న అబ్బాయే వస్తారు. మీరు ఎన్నో కూతురు నాన్నగారికి? నేను రెండో కూతురు గురించి. ద్వితీయ పుత్రిక. శుభం తల్లి, మంచిదవుతుంది. ఇప్పుడు పెళ్ళికి ఏదైనా చూస్తున్నారా? చూసారు, ఇప్పటి వరకు ఏది సరిగ్గా మ్యాచ్ కావట్లేదు, మరి కొన్ని నచ్చకపోవడం అలా అవుతున్నాయి. సరే తల్లి, నేను కొన్ని పరిహారం చెప్తాను సింపుల్గా, త్వరగా ఈ వివాహ యోగం కలిసి రావడానికి అది చేయండి. ఈ ఉగాది తర్వాత మీకు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,